హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. సో చావా సినిమా ఎప్పుడో చూడడం జరిగింది. ఆ సినిమా రివ్యూ చాలా క్విక్ అండ్ సింపుల్గా మనం అయితే మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసిన తర్వాత చాలా లేట్గా చూశాను అని ప్రతి తెలుగు ఫ్యాన్ కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాని మనకు ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేయలేదు, ఓన్లీ హిందీలో రిలీజ్ చేసుకున్నారు. ఒక్క హిందీలోనే ఆల్మోస్ట్ 500 crores ప్లస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాంటి సినిమా కొంచెం లేట్గా మన ముందుకి మార్చి 7th గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మన ముందుకైతే రావడం జరిగింది. బట్ సినిమా చూసిన తర్వాత ఎవరికి కూడా నో వర్డ్స్, జస్ట్ గూస్ బంప్సే ఉంటాయి భయ్య. ఎందుకంటే అలాంటి ఒక రియల్ స్టోరీని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అందులో ఒక రియల్ పర్ఫార్మర్ విక్కీ కౌశల్ గారిని చూస్తున్నప్పుడు డెఫినెట్లీ నీకు ఒక యాక్టర్ ఎక్కడ కూడా కనబడరు. ఎందుకంటే అలాంటి ఒక రియల్ పర్ఫార్మెన్స్ని మళ్ళీ ఒక ఛత్రపతి సంభాజీనే చూసినట్టు, మళ్ళీ చావానే చూసినట్టు మీరందరూ తప్పకుండా ఫీల్ అవుతారు. అలాంటి ఒక ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద విక్కీ కౌశల్ వచ్చింది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విక్కీ కౌశల్ గారి క్యారెక్టర్స్ ఆర్క్ కానీ లేకపోతే ఆయన సినిమా జర్నీ మీరు చూస్తుంటే యూఆర్ఏ కానీ లేకపోతే ఎప్పుడైనా ఒక రియల్ స్టోరీ వచ్చినప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పీక్స్లో ఉంటుంది భయ్య. రీసెంట్గా వచ్చిన డంకీలో కూడా ఆయన చాలా చిన్న రోల్ ప్లే చేసిన సినిమా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాంటిది ఒక ఫుల్ సినిమా చేసినప్పుడు, అందులో ఒక రియల్ స్టోరీ చేసినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఆయన డెడికేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీరు సినిమా చూస్తున్నంతసేపు కూడా అదే ఫీల్ అవుతారు. ఒక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళి నిజంగా చావా ఇలాగే ఉంటారేమో, ఛత్రపతి సంభాజీ ఆయన జర్నీ ఇలాగే ఉంటుందేమో, అసలు ఇలాగే ఉంటారేమో అంత ఒరిజినల్ పర్ఫార్మెన్స్ని మనకి డైరెక్టర్ గారు యాక్టర్ తరపు నుంచి తెప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ సినిమాలోని ఒక క్యారెక్టర్స్ గురించి కానీ సినిమా స్టోరీ గురించి కానీ మనం ఏమాత్రం కూడా మాట్లాడుకోవడం లేదు భయ్, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అలాంటి ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్ని, ఒక రియల్ స్టోరీని, ఒక రియల్ వారియర్ జర్నీని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఛత్రపతి సంభాజీ అంటే మనందరికీ తెలిసి ఆయన ఛత్రపతి శివాజీ గారి తనయుడు. అండ్ ఆయన ఏ విధంగా భారతదేశం గురించి పోరాడారు, అండ్ అది కూడా మొఘల్ సామ్రాజ్యం మీద, మొఘల్ రాజుల మీద. సో వాటి మీద ఆ జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు మనం ఒక రియల్ స్టోరీలు కానీ ఫిక్షన్ స్టోరీలు కానీ ఎంత క్లైమాక్స్ ఎంత హై ఇచ్చినా చావా క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక ఎమోషనల్ హై అనేది మన సినిమాలో ఉంటుంది. ఎందుకంటే ఒక రియల్ వారియర్ని ఇలాంటి ఎండింగ్ ఉందా సినిమాలను మనం తప్పకుండా కంట్లో నీళ్ళు పెట్టుకుంటే. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ లాస్ట్ 20 minutes క్లైమాక్స్లో ఆయన అలాంటి టైంలో కూడా ఏ విధంగా పోరాడాడు మొఘల్ సామ్రాజ్యాల మీద, ఆయన ధైర్యాన్ని లేకపోతే ఆయన ద వే ఆఫ్ అంటే ఆయన చూపించిన ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ బాలీవుడ్లోని ఈ మధ్యన సినిమాలన్నీ కరెక్ట్గా రావట్లేదు అనే డిసప్పాయింట్ అవుతున్న ప్రొసీజర్లోని చావా మళ్ళీ బాలీవుడ్ మొత్తానికి కూడా కొంచెం ఊపిరినిచ్చింది. ఒక 500 crore కలెక్షన్తో ఒక మంచి స్టోరీతో మళ్ళీ వచ్చారు. అండ్ ఫైనల్గా తెలుగు రావడం జరిగింది. బట్ కొంచెం మనం డిసప్పాయింట్మెంట్ అయ్యింది ఏంటంటే మనం చావా హిందీ వర్షన్ చూసినప్పుడు ఆ బేస్ కానీ లేకపోతే ఆ డైలాగ్స్ ఇంపాక్ట్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ తెలుగులోని వాళ్ళకి టైం చాలా తక్కువ ఉండడం వల్ల అనుకుంటా. సో ఆ వాయిస్ సెలక్షన్ అనేది ఇంకొంచెం చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ ఉన్నప్పుడు ఆ బేస్ వాయిస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతాం. బట్ ఒరిజినల్ వర్షన్లోని మీరు చూస్తే మాత్రం విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్ వెర్షన్స్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బట్ వీళ్ళకి టైం లేకపోవడం వల్ల సో మరి వేరియస్ రీజన్స్ ఏంటో మనకు తెలియదు కానీ బట్ కొంచెం డబ్బింగ్లో ఇంకొంచెం ప్రాపర్ ఇనిషియేషన్ తీసుకొని మంచి వెర్షన్ లేకపోతే మంచి బేస్ వాయిసెస్. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ వాయిస్ అంటే ఎంత బేస్ ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందని, మనిషి అలా ఉంటే మనిషి వాయిస్ కూడా అంత గంభీరంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా. బట్ తెలుగులో కొంచెం అది డిసప్పాయింట్ అయింది విక్కీ కౌశల్ గారి క్యారెక్టర్కి. బట్ మిగతాదంతా డైలాగ్ వెర్షన్ కానీ డైలాగ్స్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. బట్ కొంచెం ఆ డబ్బింగ్లో కూడా వీళ్ళు కొంచెం కేర్ తీసుకొని మన ముందుకు తీసుకొచ్చుంటే మనం ఈరోజు అందరం కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఎనీవేస్ గీతా ఆర్ట్స్ మొత్తానికి పే ఆఫ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 మనకి అప్పుడు December 6th అనౌన్స్ చేయడం వల్ల సో అప్పుడు మళ్ళీ కొంచెం ప్రీపోన్ చేసుకొని December 5th రావడం. సో అప్పటికి నార్త్ సైడ్ పుష్ప 2కి మంచి మార్కెట్ బిజినెస్ ఉండడం వల్ల సో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని తెలుగులో మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం డెఫినెట్లీ ఒక గుడ్ సైన్ అండ్ గుడ్ పే ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అప్పుడు ఏ విధంగా వాళ్ళ పోస్ట్పోన్ అయిందో మళ్ళీ వాళ్ళే తెలుగుకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి కలెక్షన్స్ ఇచ్చి సో మళ్ళీ చావాకి కావాల్సిన రెస్పెక్ట్ని రెస్పాన్సిబిలిటీని ఈరోజు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ మీరు చాలా మన తెలుగులో కూడా మీరు చాలా రియల్ స్టోరీలు కానీ లేకపోతే వారియర్ స్టోరీలు కానీ చూసి ఉంటారు కానీ బట్ చావా అనేది డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అని మనందరికీ ఇస్తూ ఉంటుంది. అంటే భారతదేశ చరిత్రను చెప్తూనే ఒక రియల్ వారియర్ జర్నీని మనందరికీ తెలియజేస్తుంది. ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతాం, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ మీరందరూ కూడా ఇంకేమాత్రం లేట్ చేయకుండా మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి. అండ్ ఒక రియల్ స్టోరీని, మన భారతదేశ చరిత్రని మీరందరూ కూడా 70mm స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. సో తప్పకుండా మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.